అందరికీ నమస్కారం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్‌కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోయే టాపిక్ ఏంటి మనం మాట్లాడుకోబోయేదేంటంటే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ. అంటే ఇంటిగ్రిటీ అంటే సత్యశీలత. అది నిజం మీద నిలబడడం. ఇది ఎలా ఉంటదంటే మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదు. కానీ స్వామి వివేకానంద వారు దీని గురించి చెప్పడం, అనేక సమావేశాల్లో ఆయన బోధించడం, ఆయన జీవితంలో దీన్ని ఆచరణలో పెట్టి, పాటించి ఆహ్ ఎంతో మందికి ఆదర్శంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తా ఉన్నారు. స్వామి వివేకానంద వారు విశ్వగురువు. ఈయన అనేక దేశాలు పర్యటించి ఎంతో మందిని చైతన్యవంతం చేసి ఎంతో మందిలో మార్పు తీసుకొచ్చినటువంటి మన భారతదేశం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి వ్యక్తుల్లో స్వామి వివేకానంద వారు ముందుగా ఉన్నారు. ఈ క్రమంలో ఈయన అనేక దేశాధినేతల్ని, రాజుల్ని, అక్కడున్న ప్రజల్ని కలుస్తూ ఉంటూ అలాగే వారి సమస్యల నుంచి బయటపడడానికి వారంతా కూడా స్వామి వివేకానంద వారి దగ్గర నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటా ఉండేవారు. చాలా కాలం క్రితం ఒక రాజుగారు తన రాజ్యానికి వారసుని ఎంపిక చేయవలసొచ్చింది. ఇప్పుడు మనం ఇంటిగ్రిటీ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్‌ని అండర్‌స్టాండింగ్ చేసుకోవడం కోసం ఒక స్టోరీ చెప్తున్నాను. చాలా కాలం క్రితం ఒక రాజుగారు తన రాజ్యానికి వారసుని ఎంపిక చేయాలనుకున్నారు. అయితే వారసుడిని కుటుంబ సభ్యుల నుంచి గాని, తన బంధువుల నుంచి గాని నేరుగా ఎంపిక చేయకుండా వాళ్ళకి కొన్ని టెస్టులు నిర్వహించి ఎవరైతే సమర్థులో ఆ రాజ్యానికి రాజుగా ఎవరైతే సమర్థులో ఆ టెస్ట్‌లో ఎవరైతే విజయం సాధిస్తారో వారిని ఎంపిక చేయాలని అనుకున్నారు. అయితే దీనికి సంబంధించి దీన్ని ఎలా చేయాలి? ఈ సమర్థులు ని ఎంపిక చేయడం గురించి స్వామి వివేకానంద వారిని సంప్రదించినప్పుడు రాజుగారికి స్వామి వివేకానంద వారు ఈ విధంగా చెప్పారు. ఎవరైతే ఇంటిగ్రిటీ లక్షణాలు కలిగి వాటి ఆచరణలో చూపిస్తారో వారిని ఎంపిక చేయమని ఒక ఉపాయం చెప్పారు. దాని ప్రకారం రాజుగారు ఒక రోజు తన రాజ్యంలో ఉన్న సమర్థులనుకున్న యువకులందరినీ పిలిచి ఈ విధంగా చెప్పారు. "ఈరోజు మీ అందరికి కూడా నేను ఒక విత్తనాన్ని ఇస్తున్నాను. ఇది సాధారణ విత్తనం కాదు. అత్యంత బలమైన, అందమైన మొక్కగా పెరగగలదు. మీరంతా కూడా ఈ విత్తనాన్ని సంరక్షించి, మొక్కగా చేసి 6 నెలల తర్వాత నాకు తీసుకొచ్చి చూపించండి" అన్నారు. అందరిలో కూడా ఎవరి మొక్కైతే అద్భుతంగా ఉంటదో, ఎవరైతే దాన్ని బాగా గ్రో చేస్తారో, అతన్ని నేను ఈ రాజ్యానికి తర్వాత రాజుగా ఎంపిక చేస్తానని ప్రకటన చేశారు. ఇంకా యువకులందరూ కూడా చాలా ఆనందంతోటి వారికిచ్చిన విత్తనాన్ని తీసుకున్నారు. వారిలో ఒక రైతు కుమారుడు, ఒక రైతు బిడ్డ రాముడనే ఆయన ఉన్నారు. రాముడు కూడా తన విత్తనాన్ని ఎంతో జాగ్రత్తగా ఒక చిన్న కుండీలో వేసుకొని నాటి దాన్ని రోజు నీళ్లు పోస్తూ, దానికి సన్‌లైట్ సూర్యకాంతిని అందిస్తూ, ఇలాగ క్రిమికీటకాల నుంచి, ఎలకల నుంచి అన్నిటి నుంచి కూడా వాటిని సంరక్షిస్తా ఉన్నారు. అయితే ఎంతకాలం గడిచినా కూడా ఈ రాముడి నాటినటువంటి ఈ కొండ నుంచి విత్తనం నుంచి ఎలాంటి మొక్క కూడా మొలకట్లేదు. అతను చాలా బాధపడిపోతున్నాడు. ఏంటి నేను సరిగ్గా చేయట్లేదా? అన్నీ బానే చేస్తున్నాను. అయినా కూడా నా విత్తనం నుంచి మొక్క ఎందుకు రావట్లేదు? అని ఆయన అలా బాధతో అలాగా చూస్తా ఉన్నాడు విత్తనం వంక. డైలీ రోజు దాన్ని సంరక్షిస్తా అన్నీ చూస్తా ఉన్నాడు. కానీ చుట్టూ ఉన్న వాళ్ళ కొండలో మాత్రం చక్కగా మొక్కలొచ్చినియి. పచ్చటి మొక్కలొచ్చినియి. కొందరి మొక్కలైతే చాలా పెద్దగా పెరిగి అందంగా పూలతో తయారైనయి. కానీ రాముడు మాత్రం తన విత్తనం మొలకెత్తకపోయినా సరే అలాగే చూస్తా దాన్ని అలాగే ఉన్నాడు. అదే విత్తనాన్ని ఆయన రోజు నీళ్లు పోస్తూ, దానికి సన్‌లైట్ ఎక్స్‌పోజ్ చేస్తూ, దానికేమి ప్రమాదం జరగకుండా ఎలకల నుంచి గాని, క్రిమికీటకాల నుంచి అలా జాగ్రత్తగా కాపాడుతా ఉన్నాడు. అలాగా రాజుగారు ఇచ్చినటువంటి టైం పూర్తయింది. 6 నెలల్లో కూడా పూర్తయిపోయినియి. అందరూ కూడా రాజుకి తమ మొక్కలను తీసుకెళ్ళి చూపించడానికి సిద్ధమయ్యారు. కానీ రాముడు మాత్రం ఖాళీ కొండని అలాగే రాజుగారు అది మొలకెత్తకపోయినా సరే ఖాళీ కొండని చూస్తూ దిగులుగా సభకి రోజు దానికి వెళ్ళాడు. మీటింగ్‌కి వెళ్ళాడు. అయితే ఎళ్ళడానికి ముందు తండ్రి ఆయనకోటి చెప్పాడు. ఇంటిగ్రిటీ అంటే ఎలాంటి ప్రతిఫలం ఎలా వచ్చినా కూడా, ఏమి జరిగినా కూడా మనం ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. "నీ ఖాళీగా ఉన్నయి తీసుకెళ్ళి చూపించు రాజుగారికి" అన్నారు. ఆయన అలాగే ఆయన తండ్రి చెప్పినట్టుగా ఆయన
స దానికి సభకొచ్చి ఖాళీకుండానే దిగులుగా చూస్తా ఉన్నాడు. రాజుగారు వచ్చారు. వచ్చి ప్రతి ఒక్కడు తెచ్చినటువంటి ఆ మొక్కల్ని పరిశీలిస్తా ఉన్నారు. అన్నీ కూడా చక్కగా పెద్ద పెద్ద పూలు, ఆకులతోటి అన్నీ కూడా ఉన్నాయి. ఆహ్, ఇలా ఉన్నప్పుడు రాజుగారొచ్చి అందరిని చూసి మెచ్చుకుంటా ఉన్నప్పుడు, రాముడిని చూసి మిగతా అక్కడ ఉన్న యువకులందరూ కూడా నవ్వుతున్నారు. ఎగతాళి చేస్తున్నారు. అతని కుండలో ఏమీ లేదు. నువ్వు ఈ రాజ్యానికి అర్హత ఎలా వస్తదనుకుని వచ్చావన్నట్టుగా అతన్ని ఒకట షేమ్ చేస్తాను, ఎగతాళి చేస్తా ఉన్నారు. అయితే రాజు అందరిని ఒక్కొక్క మొక్కలు చూసి మెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఇలా ఎగతాళి చేస్తున్నటువంటి వీళ్ళందరిని చూసి ఆహ్, ఆగండి మీరంతా ఆహ్, ఆపండి అని చెప్పేసి కొంచెం గట్టిగానే అరిచాడు. అప్పుడు రాముడి దగ్గరకొచ్చి, "ఏంటి నీ మొక్క ఎందుకు ఖాళీగా మొలకెత్తలేదు? ఎందుకు ఖాళీగా ఉంది?" అని అడిగాడు. అప్పుడు రాముడు భయపడిపోతూ చెప్పాడు, "ప్రభు నేను ఈ విత్తనాన్ని నాటాను, నీళ్లు పోసాను, చాలా మంచిగానే చూసుకున్నాను. అయినా కూడా అది మొలకెత్తలేదు" అని చెప్పేసి రాముడు వివరణ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు రాజుగారు చెప్తున్నాడు. ఏమనంటే, "ఈ యువకుడు మాత్రమే నిజాయితీగా ఇంటిగ్రిటీ కలిగినటువంటి వ్యక్తి. నా పరీక్షలో ఇతను విజయవంతంగా పూర్తి చేశాడని" చెప్పేసి అందరికి రాజు వివరించాడు. అలా అనేసరికి అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి మేము రాజుగారు అనుకున్నట్టు మేము చక్కగా మొక్కలన్నీ చేసుకొచ్చిన ఇలాగ అన్నారని చెప్పేసి. అప్పుడు రాజు అందరికీ కూడా వివరిస్తాడు. నేను మీ అందరికీ ఇచ్చిన విత్తనాలు బాయిల్డ్ సీడ్స్, అంటే అవి మొలకెత్తని సీడ్స్. అవి మొలకెత్తలేవు. మరిగించిన సీడ్స్. కానీ మీరు ఆ మొక్కల్ని బాగా పెంచాలనే ఉద్దేశంతో వేరే విత్తనాలను ఉపయోగించారు. అక్కడ మీరు ఇంటిగ్రిటీ ఆహ్, లేక మీకెవరో కూడా ఇంటిగ్రిటీ లేకపోవడాన్ని చూపిస్తా ఉంది. కానీ రాముడు మాత్రం నిజాయితీగా నేనేదైతే ఇచ్చానో ఆ విత్తనాన్నే అతను సంరక్షిస్తూ, అలాగా చూసుకుంటూ, అది మొలకెత్తకపోయినా కూడా ధైర్యంగా ఈరోజొచ్చి చూపిస్తా ఉన్నాడు. సో, అప్పుడు రాజు అంటాడు, రాముడు నిజాయితీ, ధైర్యం, బాధ్యత, న్యాయం, స్థిరత్వం, అంటే హానెస్టీ, కరేజ్, అకౌంటబిలిటీ, అలాగే ఫెయిర్‌నెస్, కన్సిస్టెన్సీ ఇవన్నీ కూడా ఆహ్, రాముడి దగ్గర ఉన్నాయి కాబట్టి, రాముడే ఈ రాజ్యానికి అర్హుడు అని చెప్పేసి ఆ రోజు నుంచి రాముడిని ఆ రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు. ఇప్పుడు మనం ఈ కథలో నీతి ఏంటనేది తెలుసుకుందాం. ఈ కథలో నీతి ఏంటంటే ఫస్ట్ నిజాయితీ. నిజాయితీ రాముడు చాలా నిజాయితీగా ఉండి అతను ఎలాంటి వేరే విత్తనాన్ని మార్చి అలా చేయకుండా ఆయన ఏదైతే ఆహ్, రాజుగారు ఇచ్చారో అదే విత్తనాన్ని సంరక్షిస్తూ అది ఫలితం ఎలాగైనా ఉండనివ్వండి. కానీ ఆయన మాత్రం ఎలాంటి మాల్ ప్రాక్టీస్ చేయకుండా దాన్ని చేశారు. సో, అందులో ఆయన నిజాయితీ పాటించాడు. అలాగే అకౌంటబిలిటీ. ఆయనకి రాజుగారు అనుకున్నట్టుగా రిజల్ట్ రాలేదు. అయినా కూడా అక్కడ అతను ఒక బాధ్యత వహిస్తూ దానికి అంటే అది విత్తనం సరైనది కాదనేది రాముడికి తెలీదు కాబట్టి, రాజుగారు అది మొలకెత్తలేదని అడిగినా కూడా దానికి బాధ్యతగా నేను అన్నీ చేశాను. అయినా కూడా దీనికి మొలకెత్తకపోవడానికి కారణం నాదే అయ్యుండొచ్చు అని చెప్పేసి అతను దాన్ని యాక్సెప్ట్ చేసాడు. అకౌంటబిలిటీ. అలాగే ఫెయిర్‌నెస్. చాలా ఎలాంటి ఆహ్, దాపరికం లేకుండా ఆయన ఎలాగైతే చేసాడో దాన్ని ఓపెన్‌గా అక్కడ ఫెయిర్‌గా ఒప్పుకొని చేశాడు. అలాగే కన్సిస్టెన్సీ దాన్ని ఆయన రోజు కూడా క్రమం తప్పకుండా విత్తనానికి నీళ్లు పోస్తూ, దానికి సంరక్షించుకుంటూ కన్సిస్టెన్సీగా ఆయన చేశాడు. ఈ కరేజ్ ధైర్యంగా ఇప్పుడు చాలా సార్లు ధైర్యం అంటే ఏంటంటే, మనం ఏదో ధైర్యంగా ఎక్కడో ఒక దాంట్లో దూకడమనో, లేకపోతే ఎవరో చేయలేని పని ఏదో గొప్పగా చేసాడో అది కాదు. కరేజ్ అంటే ఏంటంటే, మనం అక్కడ ఉన్న ఒక ఛాలెంజ్‌ని అతను ఈ ఇంటిగ్రిటీ ఈ ధైర్యంగా అక్కడ ఏదైతే జరిగిందో దాన్ని ప్రతిఫలం ఆయనకు అనుకూలంగా లేకపోయినా కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవటమే కరేజ్. మెయిన్ ఇంటిగ్రిటీ క్యారెక్టరిస్టిక్‌లో హానెస్టీ, అకౌంటబిలిటీ, ఫెయిర్‌నెస్, కన్సిస్టెన్సీ, కరేజ్ ఇవన్నీ కూడా మనకి ఈ కథలో మనం నీతి నేర్చుకున్నాం. అసల ఇంటిగ్రిటీ ఎందుకు మనం ఎంచుకోవాలి? ఇంటిగ్రిటీ చేయడం వల్ల ఏంటి లాభం? అంటే ఇది ఒక పర్సనల్ లైఫ్‌లోనే ఇంటిగ్రిటీ కాదు. మన ప్రొఫెషనల్‌గా మన ఒక ఆర్గనైజేషన్‌లో గాని, పర్సనల్ లైఫ్‌లో గాని ఇంటిగ్రిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఎవరైతే ఇంటిగ్రిటీని ఫాలో అవుతారో అంటే ఇంటిగ్రిటీ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం ఎవరైతే ఫాలో అవుతామో వాళ్ళు మాత్రమే మంచి రిప్యుటేషన్ పొందుతారు. అంటే గౌరవాన్ని పొందుతారు.
అంటే టెంపరరీ బెనిఫిట్స్ కోసం మనం ఇంటిగ్రిటీని డీవియేట్ చేసి లేదంటే అక్కడ అది ఫాలో అవ్వకుండా ఉన్నప్పుడు అప్పటికప్పుడు మనకేదన్నా మంచిగా అనిపించొచ్చు కానీ లాంగ్ టర్మ్‌లో మాత్రం అది సక్సెస్‌ఫుల్ కాదు. రిపిటీషన్ అనేది లాంగ్ టర్మ్‌లో ఇంటిగ్రిటీ పాటించడం ద్వారా మనకి వస్తా ఉంది. అలాగే రిలేషన్‌షిప్స్ మనకి అందరితో కూడా మంచి స్ట్రాంగ్ రిలేషన్‌షిప్స్ అనేవి ఏర్పడతాయి. ఎప్పుడైతే మనం హానెస్ట్‌గా ఉండి మనం ఈ కరేజ్‌గాను, ఫెయిర్‌నెస్‌గా ఉంటామో అప్పుడు మాత్రమే మనం అందరితో మంచి రిలేషన్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాం. అలాగే ఇంటిగ్రిటీ పాటించడం వల్ల మనం పర్సనల్ గ్రోత్ మన పర్సనల్ లైఫ్‌లో ఎదుగుదల ఎప్పటికప్పుడు మనం ఇంటిగ్రిటీ ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్‌లో పనిచేస్తా ఉన్నప్పుడు మనకున్న బాస్ మన ఇంటిగ్రిటీని అంటే మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే పైన వ్యక్తులున్నప్పుడు ఒకలాగాను, లేనప్పుడు ఇంకోలాగా మనం పనిచేస్తూ ఉంటాం. అదే ఫెయిర్‌గా మనం అవతల బాసు మన దగ్గర ఉన్నా, లేకున్నా మనం ఒకే రకంగా పనిచేసినప్పుడు అది ఖచ్చితంగా గుర్తించబడతది. అది మన యొక్క పర్సనల్ గ్రోత్‌కి బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాగే కల్చర్. ఇక్కడ మనకి ఈ ఇంటిగ్రిటీని అలవాటు చేసుకోవడం వల్ల మనం ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడానికి అవకాశం ఉంది. సో, ఈ ఇంటిగ్రిటీ అనేది మనం పర్సనలేనే కాదు ప్రొఫెషనల్‌గా అవ్వచ్చు. లేకపోతే ఇందాక మనకి బాజీ సార్ చెప్పినట్టు అనేక, అనేక ఆర్గనైజేషన్స్‌లో అనేక విధానాల్లో మనం ఇంటిగ్రిటీ అనేది ఫాలో అవుతాం అనేది ఖచ్చితంగా చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఇలా అనుకున్నట్టు రిపిటీషను, అలాగే పర్సనల్ గ్రోతు, రిలేషన్‌షిప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అలాగే మంచి వాతావరణాన్ని మనం సృష్టించగలుగుతాం. ఇప్పుడు నెక్స్ట్ మన ఫిరోజా మేడం గారు ఎథిక్స్ గురించి స్టార్ట్ చేస్తారు.